గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసరికి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 9వ తేదీ జూన్ 2025 స్టార్ట్ అయ్యి 4వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 5వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ కరెక్షన్స్ విషయానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 9వ తేదీ జూలై స్టార్ట్ అయ్యి 11వ తేదీ జూలైకి అయితే ఎండ్ అయితే అవుతుంది. అండ్ టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసరికి 13వ తేదీ ఆగస్ట్ స్టార్ట్ అయ్యి 30వ తేదీ ఆగస్ట్ 2025 నాటికైతే ఎండ్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి టెంటేటివ్ డేట్ అండి. అండ్ ఏంటంటే టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి డిసెంబర్ 2025 అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇవి వచ్చేసరికి టెంటేటివ్ డేట్ అండి. అండ్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇన్ కేస్ డిఫికల్టీ ఆఫ్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ వచ్చేసరికి హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. 1800309303 అని అయితే టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఇది వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ ది పోస్ట్ విషయానికి వచ్చేసరికి ఎవ్రీ పోస్ట్ వైజ్ అయితే డిఫరెంట్ కేటగిరీ అయితే ఉంది. సో ఇవి వచ్చేసరికి లెవెల్ 7 కింద అయితే తీసుకుంటున్నారండి. శాలరీ విషయానికి వచ్చేసరికి 44,900 నుండి 1,42,400 వరకు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ పోస్ట్ వైజ్ డిఫరెంట్ ఏజ్ లిమిట్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే చూడొచ్చు సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద పోస్ట్, మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ క్యాడరు, క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్ అండ్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి, సెంట్రల్ సెక్రటరీ సర్వీస్ గ్రూప్ బి అండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, సో ఇంటెలిజెన్సీ బ్యూరో అండి. ఇది వచ్చేసరికి గ్రూప్ బి కింద అయితే క్లాసిఫికేషన్ అండి. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్రటరీ సెక్షన్ ఆఫీసరు, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండి. సో ఇది కూడా సేమ్ గ్రూప్ బి అండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 30 సంవత్సరాలు. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండి, గ్రూప్ బి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 30 సంవత్సరాలు. ఇట్లా నెక్స్ట్ ఏంటంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు ఆ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేమ్ ఇది కూడా గ్రూప్ బి కింద తీసుకొని 18 నుంచి 30 సంవత్సరాలండి. సో నెక్స్ట్ అట్లా కొన్ని ఇవ్వడం జరిగింది చూడొచ్చు. అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సిబిడిడి గ్రూప్ సి కిందకైతే 18 నుంచి 30 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఆ నుంచి ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి సిబిఐసి కింద ఇవ్వడం జరిగింది. గ్రూప్ బి 18 నుంచి 30 సంవత్సరాలని అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ, ఇది వచ్చేసరికి గ్రూప్ బి అండి. 20 నుంచి 30 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ పోస్ట్లు ఆ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమిషన్ నుంచి ఆ నుంచి ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ సెక్షన్ హెడ్, డిపార్ట్మెంట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇది వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు అండి వీటి అన్నింటికి కలిపి. నెక్స్ట్ వచ్చేసరికి పే లెవెల్ 6 అండి, 35,400 నుంచి 1,12,400 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ వచ్చేసరికి గ్రూప్ బి కింద ఉన్నాయి. ఏమేమి పోస్టులు అనేది చూద్దాము. అసిస్టెంట్ లేదా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సిబిఐసి, దాని తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్
ఎన్హెచ్ఆర్సి నుంచి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి, దాని తర్వాత డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ అండర్ సి అండ్ ఏజీ అండి, దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టరు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నెక్స్ట్ దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్సీ నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో. ఇవి వచ్చేసరికి ఇవన్నీ కలిసి మనకేంటంటే గ్రూప్ బి కిందకైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసరు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గ్రూప్ బి కిందికి 18 నుంచి 32 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అండ్ ఆఫీసర్ సబార్డినేట్ అండి, సూపరింటెండెంట్, ఇది వచ్చేసరికి సిబిటిడి, ఇది వచ్చుకున్న సేమ్ గ్రూప్ బి కిందకి అయితే తీసుకుంటున్నారు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పే లెవెల్ 5 అండి, ఇది వచ్చేసరికి 29,200 నుంచి 92,300 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసరికి ఏమేమి పోస్టులు ఉన్నాయైతే చూద్దాము. ఆడిటరు ఆఫీసెస్ అండర్ సి అండ్ ఏజీ, ఆడిటర్ ఆఫీస్ అండర్ సిజిడిఈ, ఆడిటర్ అదర్ మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్స్, అకౌంటెంట్ ఆఫీసర్ అండర్ సి అండ్ ఏజీ, అకౌంటెంట్ కంట్రోలర్ జనరల్ అకౌంటెంట్స్ అండ్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్స్ వచ్చేసరికి అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్. సో ఇవి వచ్చేసరికి గ్రూప్ సి కిందకైతే ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పే లెవెల్ 4 అండి, ఇవి వచ్చేసరికి 25,500 నుంచి 81,100 వరకు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ పోస్ట్ వైజ్ అయితే చూద్దాము. పోస్టల్ అసిస్టెంట్ అండ్ ఆర్ షార్టింగ్ అసిస్టెంట్, ఇది వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మినిస్ట్రీ ఆఫ్ అదర్ దెన్ సిఎస్ఎస్ క్యాడర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అండి, ఇది వచ్చేసరికి మిలిటరీ ఇంజనీర్ సర్వీస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ సిబిడిడి, ట్యాక్స్ అసిస్టెంట్ సిబిఐసి, సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కలిసి గ్రూప్ సి కిందకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయాలకు వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎవ్రీ పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్ విషయానికి సంబంధించి ఫుల్ డిసైజ్ అయితే. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ విషయానికి వచ్చేసరికి మనకైతే అప్రాక్సిమేట్గా మొత్తం మనకి 14,582 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఏంటంటే ఎవ్రీ స్టేట్ వైజ్ లేదా జోనల్ వైజ్ ఆర్ నాట్ కలెక్టెడ్ బై ద కమిషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ డీటెయిల్స్ అయితే అండ్ రిజర్వేషన్ వైజ్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము, కింద ఉన్నాయో వీజాన్ని బట్టి చెక్ చేద్దాము. అండ్ నేషనాలిటీ విషయానికి వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయ్యి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని పోస్టులకు ఏంటంటే ఇన్ ద బార్డర్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ ప్రకారము ఏంటంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ వేకెన్సీస్ అని అయితే ఇవ్వడం జరిగింది కొన్నింటి జాబ్స్కి. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 1 ఆగస్టు 2025 నాటికంటే, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏవైతే 18 నుంచి 30 సంవత్సరాలు 18 నుంచి 27 సంవత్సరాలు అని. సో అవి ఎలా కౌంట్ చేస్తారంటే 1 ఆగస్టు 2025 నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడొచ్చు. 18 నుంచి 27 సంవత్సరాలు అంటే 2 ఆగస్టు 1998 నుండి 1 ఆగస్టు 2007 మధ్యలో అయితే మనమైతే పుట్టి ఉండాలి. అండ్ ఎవరైతే 20 నుంచి 30 సంవత్సరాలు అని చెప్పినాం కదా, సో ఆ ఫస్ట్కి వచ్చేసరికి 2 ఆగస్టు 1995 నుండి 1 ఆగస్టు 2005 మధ్యలో అయితే మనమైతే పుట్టి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల విషయానికి వచ్చేసరికి
ఎవరైతే 2 ఆగస్టు 1995 నుండి 1 ఆగస్టు 2007 మధ్యలో అయితే పుట్టింటారో వాళ్ళైతే ఈ 18 నుంచి 30 సంవత్సరాల పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే 18 నుంచి 32 సంవత్సరాలు చెప్పారు కదా, సో అది వచ్చేసరికి 2 ఆగస్టు 1993 నుంచి 1 ఆగస్టు 2007 మధ్యలో అయితే పుట్టి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయాలు అయితే చెక్ చేద్దాము. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 5 ఇయర్స్ అండి. ఓబీసీ వాళ్ళకు వచ్చేసరికి 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు వచ్చేసరికి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లోనే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 13 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లోనే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకైతే 15 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి 3 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45 సంవత్సరాలు, విండో డైవర్స్ ఉమెన్ వాళ్ళకైతే 35 సంవత్సరాలు. సో ఇలా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇది అండి. ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్ చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసేటప్పుడు వన్స్ దాన్ని బట్టి చెక్ చేసుకొని ఏజ్ లిమిట్ అండ్ ఏ పోస్ట్ అనేది అయితే చెక్ చేసుకొని అయితే అప్లై చేయాలని అయితే చెప్తున్నారు గైస్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఇదైతే ఒకసారి సిలబస్ ఏంటి అనేది అయితే చూద్దాము. సో ఇక్కడ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే మనకు ఏదైతే ఎడ్యుకేషన్ విషయాన్ని కౌంట్ చేసేది వచ్చేసరికి 1 ఆగస్టు 2025 నాటి ప్రకారం అయితే కౌంట్ చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసరికి జూనియర్ స్ట్రాటజికల్ ఆఫీసర్ అండి. ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చదివి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ 12th స్టాండర్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలని అయితే ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 విషయానికి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ అయితే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో. అండ్ ఆల్ అదర్ పోస్ట్ విషయానికి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ 1 ఆగస్టు 2025 నాటికైతే కంప్లీట్ అయింటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే క్లియర్గా ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎలిజిబిలిటీ విషయానికైతే సంబంధించి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి. సో నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అంటే ssc.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో నోటీస్ డేట్ వచ్చేసరికి 2 జూన్ 2025 నుంచి మనం అయితే అప్లై చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇంపార్టెంట్ డేట్స్, దాని ప్రకారం అయితే చూడండి. అండ్ ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు ఫోటో అయితే ప్రాపర్గా అప్లోడ్ చేయాల్సింది అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఫోటోను ఒకవేళ ప్రాపర్ లేకపోతే దాన్ని అయితే రిజెక్ట్ చేసే క్యాన్సిల్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రాపర్గా అప్లోడ్ చేయాలని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 4th జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టిల్ ఎండ్ డేట్ వరకు అయితే వెయిట్ చేయద్దండి గైస్, యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయాలు అయితే చూద్దాము. ఎవరైతే ఉమెన్స్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే పేమెంట్ అయితే చేయాల్సింది ఉంటుంది. సో ఇదేంటంటే పేమెంట్ అనేది మనమైతే ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ నుంచి రూపే డెబిట్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th జూలై 2025 అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ ఇన్కంప్లీట్గా మనమైతే అప్లికేషన్ ఫిల్ చేసినట్టయితే అదైతే రిజెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఏంటంటే
ఈ యొక్క పేమెంట్ చేసింది వచ్చేసరికి అమౌంట్ అయితే నాన్ రిఫండబుల్ అని అయితే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ విండో కరెక్షన్స్ డేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. 9వ తేదీ జూలై 2025 స్టార్ట్ అయ్యి 11వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అవుతుంది. సో మీరు ఏంటంటే అప్లికేషన్ ఫీజు అప్లై చేసేటప్పుడు ఒకసారి అప్లికేషన్ కరెక్షన్ అంటే ఏదైనా మిస్టేక్స్ అయ్యాయి, సబ్మిట్ చేసేసారు. సో వాటిని మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి అయితే మనకైతే 3 days టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ 3 daysలో అయితే చేయొచ్చు. సో ఫస్ట్ యూనిక్ కరెక్షన్స్కి వచ్చేసరికి ఫస్ట్ కరెక్షన్కి 200 అయితే తీసుకుంటారు ఫస్ట్ టైం కరెక్షన్స్కి. అండ్ సెకండ్ టైం మాడిఫికేషన్ ఏదైనా కరెక్షన్స్ కోసం అయితే నెక్స్ట్ వచ్చేసరికి 500 అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదేంటంటే ఆన్లైన్ ద్వారా మనమైతే పేమెంట్ అనేది అయితే చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే వన్స్ పేమెంట్ అయితే అయిన తర్వాత ఇది వచ్చేసరికి నాన్ రిఫండబుల్ అండి ఇది కూడా. సో మళ్ళీ మేమేం మిస్టేక్ చేయలేదు, దాంట్లో జస్ట్ ఏం ఎడిట్ చేయలేదు అనేసి పేమెంట్ చేసిన తర్వాత అమౌంట్ ఎన్నికి వస్తుందా అంటే రాదు. సో దాన్ని బట్టి క్లియర్గా చెక్ చేసుకొని అయితే అప్లై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి ఏమేమి సెంటర్స్ అయితే చూద్దాము. సో ఇక్కడైతే చూస్తే సీరియల్ నెంబరు, ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ సెంటర్ కోడ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్ఎస్సి రీజియన్ అండ్ స్టేట్స్ యూటీసీ అండర్ జ్యూరిడిక్షన్ ఆర్ ఆఫ్ ది రీజియన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ ఆఫ్ ది రీజనల్ ఆఫీస్ దేర్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో సెంట్రల్ రీజియన్ వచ్చేసరికి బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ లొకేషన్స్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ప్రయాగరాజ్లో అయితే ఉంది. నెక్స్ట్ వెస్టర్న్ రీజియన్ వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, జార్ఖండ్, ఒడిస్సా, సిక్కిం, వెస్ట్ బెంగాల్ అయితే వస్తుంది వెస్టర్న్ రీజియన్ కింది. సో వాటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హెడ్ ఆఫీస్ వచ్చేసరికి వీటికి వెస్ట్ బెంగాల్లో అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక, కేరళ రీజన్ వచ్చేసరికి లక్షద్వీప్, కర్ణాటక అండ్ కేరళ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటి యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసరికి కర్ణాటకలో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ సబ్ రీజియన్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ అండి. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్లో అయితే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ ఈస్టర్న్ రీజియన్ అండి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం అయితే వస్తుంది. సో వాటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి అస్సాంలో అయితే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి నార్థన్ రీజన్ అండి. ఇది వచ్చేసరికి ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండి. సో వీటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉంది. సో నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ రీజన్ అండి. చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ అండ్ పంజాబ్ ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవి. సో ఇంక హెడ్ ఆఫీస్ వచ్చేసరికి చండీగఢ్లో అయితే ఉంది. సౌత్ రీజియన్ వచ్చేసరికి మన యొక్క ఈ యొక్క సౌత్ రీజియన్ అనేది ఆ నుంచి ఆంధ్రప్రదేశ్, ఆ నుంచి తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూడొచ్చు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, ఆ నుంచి ఏలూరు, ఒంగోలు, కృష్ణగిరి. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లొకేషన్స్. అండ్ తెలంగాణ లొకేషన్స్ వచ్చేసరికి హైదరాబాద్ ఇవ్వడం జరిగింది, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం కూడా ఏపీ. సో ఇలా ఎవ్రీ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే. ఆ నుంచి తిరుపతి. అండ్ వీటి యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసరికి తమిళనాడులో అయితే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్రన్ రీజన్ అండి. లాస్ట్ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ, గోవా, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. వాటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి మహారాష్ట్రలో అయితే ఉన్నది. సో ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని అయితే చెప్పుకున్నాము. ఇది వచ్చేసరికి 2 టైర్స్లో అయితే ఎగ్జామినేషన్ అనేది అయితే జరుగుతుంది. ఇది వచ్చేసరికి టైర్ 1 అండ్ టైర్ 2 కింద అయితే మనకైతే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏంటంటే టెంటేటివ్ ఆన్సర్ కీస్ సంబంధించి ప్లేస్డ్ ఏదైనా దానికి సంబంధించి అమౌంట్ కేసు సబ్మిట్ ఆన్లైన్ రిప్రజెంటేషన్ చేయాలంటే 100 రూపాయలు అయితే పేమెంట్ పర్ క్వశ్చన్కి పేమెంట్ అయితే చేయాల్సింది అయితే ఉంటుందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి స్కీమ్ టైర్
టైర్ మొత్తం ఇది 2 సెక్షన్స్ 2 టైర్స్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టైర్ 1 ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది అయితే ఫస్ట్ చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు సబ్జెక్టు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ మార్క్స్, టైం ఎంతసేపు ఉంటుంది అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మొత్తం మనకైతే 100 క్వశ్చన్స్ ఉంటుంది. 200 మార్కులకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైర్ 1లో వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ అండి. ఇది వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ అండి, సేమ్ ఇది కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. లాస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులకి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామ్ టోటల్ వచ్చేసరికి 1 అవర్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. యాజ్ పర్ 7.1 పేరా 7.2 7.3 ప్రకారం అయితే వాళ్ళకి వచ్చేసరికి 1 అవర్ 20 మినిట్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే జరుగుతుంది. సో ఇదేంటంటే ఎక్సెప్ట్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండి. సో ఇంగ్లీష్లోనే జరుగుతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.50 అయితే ఈచ్ రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైర్ 2 వచ్చేసరికి టైర్ నుంచి పేపర్ ఏంటి, సెషన్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, టైం ఎంతసేపు ఇస్తారని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి చూద్దాము. టైర్ వచ్చేసరికి పేపర్ 1లో వచ్చేసరికి సెషన్ 1 అండి. టైం వచ్చేసి 2 hours 15 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 1లో మ్యాథమెటిక్స్ అండ్ ఎబిలిటీ వచ్చేసరికి 30 మార్క్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 60 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ 60 క్వశ్చన్స్కి మనకేంటంటే ఎవ్రీ క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మనకైతే 180 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈచ్ సెక్షన్కి ఏంటంటే ఇక్కడ 1 అవర్ ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 2లో ఏంటంటే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ జనరల్ అవేర్నెస్ అండి. క్వశ్చన్స్ వచ్చేసరికి 45 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, టోటల్ 70 అండి. ఈచ్ క్వశ్చన్కు 3 మార్క్స్. 70 into 3 = 210 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 20 మార్కులకి అయితే ఉంటుంది. 20 into 3 = 60 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి 15 minutes అయితే టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసరికి 15 minutes ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. 1 డేటా ఎంట్రీ టాస్క్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 2 వచ్చేసరికి అంటే ఎవరైతే స్టాటిస్టిక్స్ ఉంటారో ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళకు వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. టోటల్ మనకు 200 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి 2 hours ఎగ్జామినేషన్ అనేది అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి టైర్ 2 విల్ బి ఇంక్లూడ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 సపరేట్ షిఫ్ట్స్ అండ్ సపరేట్ డేస్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో పేపర్ 1 అయితే కంపల్సరీ ఆల్ ద ఫస్ట్కి అయితే జరుగుతుంది. అండ్ పేపర్ 2 వచ్చేసరికి క్యాండిడేట్స్ హూ ఆర్ అప్లైడ్ ద జూనియర్ స్టాటిస్టిక్స్ అందాక చెప్పుకున్నా కదా నేను, దానికి స్టాటిస్టిక్స్ అయితే డిఫరెంట్ ఉంటుందని చెప్పాను కదా. సో దాన్ని బట్టి అయితే ఉండడం జరుగుతుంది. సో ఇంకోటి వచ్చేసి పేపర్ 1 ఇంక్లూడింగ్ ఫాలోయింగ్ 4 సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సెక్షన్ 1 మ్యాథమెటిక్స్ ఎబిలిటీ అండ్ జనరల్ రీజనింగ్. సెక్షన్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ జనరల్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అండ్ సెక్షన్ 3లో ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ సెక్షన్ 4 వచ్చేసరికి డేటా ఎంట్రీ స్పీడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పేపర్ 1 అనేది ఏంటంటే 2 సెక్షన్లో జరిగి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2లో ఆన్ ది సేమ్ డే అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఇలా ఎవ్రీ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మానిటరీ క్యాండిడేట్స్ క్వాలిఫై ద సెక్షన్ 1 పేపర్ 1 సపరేట్లో అయితే అంటే ఎవ్రీ సెక్షన్లో ఏంటంటే సపరేట్గా పాస్ అవుతూ ఉండాలని అయితే చెప్తున్నారు. ఆల్రెడీ నెగిటివ్ మార్కింగ్ అయితే చెప్పుకున్నాము. 0.50 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ డేటా ఎంట్రీ స్పీడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది.
సో ఇలా ఎవ్రీ సిలబస్ నెక్స్ట్ సిలబస్ విషయాలకు వచ్చేసరికి టైర్ 1 వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ జనరల్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది, ఎవ్రీ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్లో వచ్చేసరికి ఏమేమి టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది, వన్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇండక్టివ్ సిలబస్ టైర్ 2 వచ్చేసరికి పార్ట్ ఏలో సెక్షన్ 1 పేపర్ 1 మ్యాథమెటిక్స్ ఎబిలిటీ అయితే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటిక్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగనామెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ బి సెక్షన్ 1 పార్ట్ 1 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏలో సెక్షన్ 2 పార్ట్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది టాపిక్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ బి సెక్షన్ 2 పార్ట్ 1 జనరల్ అవేర్నెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్, ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్, వర్కింగ్ విత్ బేసిక్ నెట్వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసరికి స్టాటిస్టిక్స్ వచ్చేసరికి ఎవరైతే స్టాటిస్టిక్స్ ఉంటారో వాళ్ళకి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది, ఏమేమి టాపిక్స్ అనేది అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏంటంటే ఎవ్రీ సెక్షన్లో కూడా మీరైతే ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాల్సిందైతే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి 2 hours ఎగ్జామినేషన్ అయితే షెడ్యూల్ ఏమేమి ఎత్తుకొని పోవాలి ఏంటంటే ఆల్ టికెట్స్తో పాటు మీ యొక్క ఒరిజినల్ ఐడీస్ అయితే తీసుకొని పోవాల్సింది అయితే ఉంటుంది. సో ఐడి కార్డ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు ఆ ఒరిజినల్ అండ్ జిరాక్స్ అయితే తీసుకోవాల్సింది ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రకారము మనం వెళ్తే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కొన్ని పోస్టులకు ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఆ పోస్టులు వచ్చేసరికి ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ సిబిఐసి, ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ సిబిఐసికి అండ్ ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ సిబిఐసి, ఇన్స్పెక్టర్ సిబిఎన్, సబ్ ఇన్స్పెక్టర్ సిబిఎన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎన్సిబి అంటే సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ఐ, పోస్ట్ ఆఫ్ బ్రో అని అయితే ఇవ్వడం జరిగింది. సో వాటికైతే మనకేంటంటే మెడికల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అవేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా రిలేటెడ్ సంబంధించి కాబట్టి వాటికైతే అవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏంటంటే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఎస్ఎస్సి నుంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళ సర్టిఫికేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వల్ల అయితే వాళ్ళ సర్టిఫికేట్స్, ఇలా ఎవ్రీ సర్టిఫికేట్స్ అయితే మనమైతే సబ్మిట్ చేయాల్సింది అయితే ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే టైర్ 1 కానీ టైర్ 2 కానీ సెక్షన్ 1 సెక్షన్ 2 కానీ ఎలా అంటే ఓసీ వాళ్ళకి 30%, ఓబీసీ వాళ్ళకి 25% అండ్ అదర్ కేటగిరీస్ అయితే 20% అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 4 పేపర్ 1 టైర్ 2 వచ్చేసరికి ఓసీ వాళ్ళు 20%, ఓబీసీ డబ్ల్యూఎస్ 25% అండ్ అదర్ కేటగిరీస్ వచ్చేసరికి 30% అయితే రావాలని అయితే చెప్తున్నారు. సో అలా కేటగిరీ వైజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది గైస్ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.